పిమన్ ముద్ద ఇదే అని ముద్ద. రెడీ అమ్మా మేము మొత్తం మామిడికాయ పచ్చడికి ఎట్లా చేయాలి ఏమేమి చేయాలి చెప్తావా ఒకసారి వ్యూవర్స్ కోసం? చెప్పు ఏమేమి కావాలి, ఏమేమి రెడీ చేసినావు, ఎట్లా చేస్తున్నావు? మామిడికాయలు తీసుకున్నాము, 20 మామిడికాయలు. అవి చిన్న ముక్కలు కొట్టేసుకొచ్చినాము. ఓకే, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. పెట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఆరబెట్టి దాన్ని మొత్తం క్లీన్ చేసి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసి బాయను ఆవాల పొడి, మెంతుల పొడి, జీలకర్ర పొడి కొట్టుకోవాలి. మామిడికాయలన్నీ తుడిచి అంత నీట్గా తడి లేకుండా తుడవాలి. మొత్తము తుడిచి ఒక దాంట్లో వేసుకోవాలి బగోన్లో. ఓకే, అంటే బగోన్లోనే కలపాలి ఇప్పుడు అన్నీ వేసి? పెద్ద బేషన్ అయినా పర్లే, పెద్ద బగోన్ అయినా పర్లే, మనకు సరిపోయేంత ఉంది, అన్నీ పట్టేటట్టు ఉండాలి. మామిడికాయలు క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఆవపొడి, ఆవాల పొడియా? ఆవాల పొడి 150 గ్రాములు. 150 గ్రాములు, అద్దపావు. ఓకే, అద్దపావు ఆవాల పొడి వేయాలి. నెక్స్ట్ దాని తర్వాత 2 స్పూన్లు మెంతుల పొడి. ఓకే. 3 స్పూన్లు జీలకర్ర పొడి. 3 టీ స్పూన్స్ జీరా పౌడర్. ఓకే. ఇది దొడ్డుప్పు, సాల్ట్ మిక్సీ పట్టింది. దొడ్డుప్పుని మళ్ళీ మిక్సీ గ్రైండింగ్ పెట్టినా? ఓకే. ఇది ఆడించిన కారప్పొడి. ఇది మనం పట్టించింది కదా కారం పొడి? పట్టించిన కారప్పొడి. ఓకే. తర్వాత ఇది కేజీ నూనె. 1 కిలో నూనె. 1 కిలో నూనెల జీలకర్ర 3 స్పూన్లు, ఆవాలు 3 స్పూన్లు, ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేయాలి. ఓకే. దాని తర్వాత కొంచెం కొంచెం వేగంగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ 1/2 కిలో. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే వేయాలి? అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి దాన్ని కొంచెం ఉడకనివ్వాలి. ఓకే. అది అయిపోగానే ఈ కాయల్లో అన్నీ వేసి కలపాలి. ఫస్ట్ ఆవాల పొడి వేసుకోవాలి. అంటే ఓకే, అందరు ఇట్లనే చేస్తారా లేకపోతే నువ్వు ఏమైనా స్పెషల్ చేస్తున్నావా? ఇట్లా ఎవరి ప్రకారంగా వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరి ఇష్టంగా వాళ్ళు. ఓకే. ఒక్కొక్కరు పచ్చి నూనె పోసుకుంటారు. ఓకే, నువ్వు కాగబెట్టి బగారిచ్చిన. ఓకే. పచ్చి నూనె పోసి కలుపుకుంటారు. ఇది జీలకర్ర పొడి, జీరా పౌడర్ వేసేసినావు. జీలకర్ర పొడి అంటే మనం ఎన్ని మామిడికాయలు పెడుతున్నాం దానికి ముందే దానికి తగ్గట్టు తీసుకోవాలి. 20 మామిడికాయలు. 20 మామిడికాయలకి 20 మామిడికాయలకి ఇది మెంతుల పౌడర్ 3 స్పూన్లు. ఇవన్నీ నువ్వు గ్రైండింగ్ పట్టినాయి కదా కొన్నావా? లేదు, గ్రైండర్ పట్టిన, మిక్సీ పట్టిన అన్ని. ఓకే. అన్నీ ఇంట్లో తయారు చేసినాయి ఇవన్నీ. నెక్స్ట్ కారమా? నెక్స్ట్ కారం. ఇది మనము మిరపకాయలు పట్టించిన కారప్పొడి. ఇది మిరపకాయలు కొని ఎండబెట్టి పొడిమేలు తీసి పట్టించిన కారప్పొడి. ఉప్పు కలపని కారప్పొడి. ఉప్పు కలపలేదు? ఉప్పు కలపండి. నేనైతే 20 కాయలకు 4 గ్లాసుల కారప్పొడి పోస్తున్నా. ఓకే, 4 గ్లాసుల కారం పొడి 20 కాయలకి. 20 మామిడికాయలకి 20 మామిడికాయలకు 4 గ్లాసుల కారప్పొడి. ఇది దొడ్డుప్పు, మిక్సీ పట్టిన దొడ్డుప్పు. ఒక గ్లాసు.
మళ్ళీ ఒక సగం గ్లాస్ పోసుకుంటున్నాం. 1.5 గ్లాసా? 1.5 గ్లాస్ సరిపోతుందా? కలిపినాక మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ కలుపుకోవాలి. ఇది మొత్తము కలుపుకోవాలి. ఇప్పుడు చేపెట్టే కలుగుతావా? కారం కాదా చేతికి? చేయబెట్టి అలవాటేనా నీకు? అలవాటు. నాని ఏం చేస్తుంది అను? నాని ఏం చేస్తుంది అను? చెప్పు. 2 స్పూన్లు పసుపు, ఒక 3 స్పూన్లు పసుపు వేసిన. 3 స్పూన్ల? ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. పొద్దున్న కారం మూడు కోతులు, 3 monkeys. నానీస్ 3 monkeys. ఎంతసేపు కలపాలి మొత్తం అన్నీ కలిసే వరకు? ఇది ఇట్లా చూస్తేనే తినబుద్ధి అవుతుంది. అది ఉప్పు కారం వేసిన మామిడికాయ. ఇంకా యాడ్ చేస్తున్నాం. స్పూన్ తీసుకొని కలుపు మమ్మీ, లేకపోతే చూసిరా నేర్చుకుంటురా మీరు? నాని పచ్చడి ఎట్లా పెడుతుంది? పెద్దగా అయినాక చేయాలి. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా పెద్దగా అయినాక. ఆల్రెడీ చూస్తున్నావా? ఓకే ఓకే ఓకే. కలిసినాయి కదా, అన్నీ మంచిగా కలిసినాయి. ఫ్రైలు వేస్తుంది. అల్లం పేస్ట్, జీరా, రాయి, బగారిచ్చిన ఆయిల్. అది చూసినా నేను కలపాలా? ఇది చేయాలా? చెయ్యి. అయిపోయింది, కలిపేసినావు అమ్మ. ఇంకా నెక్స్ట్ ఏం లేదు, ఇక ఒక జార్లో ఎత్తేసేయాలి. ఓకే.
పెట్టేసి మళ్ళీ రేపు మళ్ళీ తీసి ఒకసారి కలిపి ఉప్పు కారం ఎంత కలిసిందో చూసి, ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్ ఉంది ఇప్పుడైతే. వాళ్ళ సప్పగా ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు. అంటే రేపు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని మళ్ళీ వేసేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ ఉంటే. తక్కువ ఎక్కువ ఉంటే. ఇప్పుడైతే సరిపోయింది, అయిపోయిందా? రెడీయా? రెడీ. నాని పచ్చడి రెడీయా? నానియా నానమ్మనా? నాని నానమ్మ అను. జార్లో తీసి పెట్టుకుంటున్నామా? ఇది అంటే మళ్ళీ ఊరుతుంది కదా, ఇది ఆయిల్ పైకి వచ్చేస్తుంది. మొత్తం ఊరిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది 2 రోజుల తర్వాత. మొత్తం కలిసింది కదా మంచిగా. దీంట్లో ఉన్న టేస్ట్ పచ్చగా టేస్ట్ ఏమా టేస్ట్ ఉంటుంది. అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం మంచిగా ఉంటుంది, బాగుంటుంది. వేడి వేడి నెయ్యి, వేడి వేడి అన్నం, నెయ్యి, పచ్చడా ఎంత బాగుంటుంది. తేవాల నెయ్యి తేవాల, ఇది ఎంత టేస్ట్ ఉంటుందో. నెయ్యి వేసి కలిపి యమా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది యమా ముద్దలు పెడతారండి ఇక అందరు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ముద్దలు పెడతారండి. ఇది అత్త ముద్ద, ఇది నీ ముద్దనా? అయ్యో ఇది నీ ముద్ద తినిపిమని అనిదా అని ముద్ద. ఆను తిను. ఇదే అని ముద్ద. సీనదా పాపా. ఇది సీన ముద్ద. ఇప్పుడు నాకు ఇది చింటు ముద్ద. బాగుందా పిల్లలు? స్పైసీ పచ్చడి చేయబట్టు. నువ్వు తినమా. ఇది లియో ముద్ద. మళ్ళీ ఒకటి అని చిన్న ప్లేట్ తెచ్చుకో. దాసేనా నువ్వు ఇది తిన్నా దాన్ని తింటే ఇంకా చాలా ఉన్న పట్టు పట్టు తిని పెట్టద్దు ఎంగిరి పట్టు. మమ్మీ లాస్ట్ దా చిన్నద్దా నీకు పెట్టి ఒక్క ముద్ద, పప్పకు ఒక్క ముద్ద, నీకు ఒక్క ముద్ద. సీన ఒక్క ముద్ద. గుడ్ గర్ల్ సీన. ఇప్పుడు ఇది నా ముద్ద, ఇది నా ముద్ద. ఇప్పుడు కారం కారం అవుతుంది అయినా తింటారు. తిన బాగుందా? బాయ్ మామ్. బాయ్. నా వీడియో నచ్చితే, నా పచ్చడి పెట్టుడు నచ్చితే మీరు పెట్టి ప్రయత్నించండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన పచ్చడి ఇది. పచ్చడి పెట్టి 3వ రోజు అయింది. ఈరోజు ఓపెన్ చేసి కలపండి.
అంటే 3 days 2 days తర్వాత ఇది మూడో రోజు ఈ కదా. రోజు మూడో రోజు తర్వాత ఓపెన్ చేసి అచ్చా మొన్న ఆయిల్ ఏం లేకుండే కదా మమ్మ. తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. మొత్తం ఆయిల్ కూడా ఉంది. ఇప్పుడు కలపాలమ్మా దీన్ని. దీన్ని కలపాలి. ఇప్పుడు అన్న నువ్వు కూడా కలుపుతావా? కలపాలి. పట్టుకో రైట్ హ్యాండ్ పట్టు. వెరీ గుడ్. మామిడికాయ పచ్చడ, తెలంగాణ స్టైల్ పచ్చడ. చాలే మీ కింద పడే సరిగా. ఇంకేంది ఇప్పుడు తినేయచ్చమ్మా ఇది? ఇప్పుడు కొంచెము టేస్ట్ చేయొచ్చు, రుచి చూడొచ్చు దీన్ని కొంచెం. అంటే తినేయచ్చా ఇంకా? తినొచ్చు.